దేవుని బిడ్డలారా, మత్తయి రాసిన సువార్త వాక్యంలోకి వెళ్దాం. 4వ వచనం 21-4 చదువు. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 21 and verses. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, ఆ భారవాహిక పశువు పిల్లైన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడు. చాలా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు. అంటే ప్రవక్తలు ఏవైతే ప్రవచించారో ఆ ప్రవక్తలు ప్రవచించిన లేఖనాలు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు అంటే వాక్యము నెరవేర్చబడినట్లు ఇలా జరిగెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో అంట ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనం కూడా నెరవేరిందంట. అప్పటికే నెరవేరిపోయింది ప్రవక్తల ప్రవచనం. ఏంటి? యెషయా 7:14 చదవద్దు కానీ, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. అప్పుడు నెరవేరిందా లేదా? నెరవేరిపోయింది. చాలా ప్రవచనాలు నెరవేరిపోయి అప్పటికి. ఇప్పుడు యేసయ్య 33 దగ్గర వచ్చి 33 అయిపోయింది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 33 సంవత్సరాల్లో యేసయ్య బతికున్న దినాల్లో ఆయన జీవితంలో ప్రవక్తలు ఆయన కంటే ముందు 700 సంవత్సరాల క్రితమే ప్రవచించిన ప్రవచనాలు నెరవేరబడ్డాయి. దేవుని స్తోత్రం, నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు ఇదొక ప్రవచనం కూడా నెరవేర్చబడినట్లు ఇలా జరిగిందంట. ఎవరు ప్రవచించాడు ఆ ప్రవచనం? ఏంటి ఆ ప్రవచనం? జకర్యా గ్రంథం 9:9 సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఎలా ఉండాలంటమ్మా? ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడుని, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలా మంది దేవుని స్తోత్రం, హల్లెలూయా. సీయోను నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. అదే కదమ్మా, సీయోను నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము వాసులారా ఉల్లాసించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము వాసులారా ఎలా ఉండాలంట? ఉల్లాసంగా ఉండాలి. యెరూషలేము అంటే సంఘం. ప్రభు వచ్చేస్తూ ఉన్నాడు, ప్రభు వస్తూ ఉన్నాడు, త్వరలో మేఘారుడే వచ్చి ఉన్నాడు. యెరూషలేము అంటే సంఘం. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఎలా ఉండాలంటే ప్రభు వస్తున్నాడు అన్న మాట విన్న వెంటనే కూడా ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇంకెవరంటే సీయోను వాసులారా. అంటే సీయోను అంటే ప్రత్యేకం. పరలోకంలోనంటే సీయోను కొండ ఉంటదండి, వరపుత్రులు ఉంటారంట అక్కడ. అంటే ప్రత్యేకింపబడిన వారు, దేవుని కోసం తమ జీవితాన్ని అర్పించుకున్న వారు, సర్వం త్యాగం చేసిన వారు, వాళ్ళు వరపుత్రులు అంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారంట? పరలోకంలోనే. మళ్ళీ ఎక్కడ ఉంటారు? ఆ ప్లేస్ సీయోను శిఖరం. దేవుని స్తోత్రం. యేసయ్య గారు పాడతారు, సీయోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. హల్లెలూయా. పరలోకం ఉంది, సీయోను ఉంది. పరలోకంలో చాలా స్టేటస్ ఉన్నాయి, చాలా స్టేటస్ ఉన్నాయి. పరలోకం వెళ్ళిపోవడమే కాదు, పరలోకంలో దేవుడు నిన్ను సన్మానించే విధానం ఉంది, దేవుడు నిన్ను హెచ్చించే స్థలం ఉంది, దేవుడు నిన్ను ఉంచే స్థలం ఉంది. నువ్వు ఏ స్థలంలో ఉండాలో, ఎటువంటి స్థలంలో ఉండాలో, ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావో అంత భక్తి చేయాలి భూమి మీద. హల్లెలూయా. అర్థమైంది మీకు? అక్కడ ఉన్న స్థితిలో ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి? త్యాగం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. సీయోను శిఖరం ఎవరు వెళ్తారంట? సీయోను శిఖరం ఎవరు వెళ్తారు? ఇక్కడ ఎటువంటి స్థితికైనా సిద్ధంగా ఉన్న వాళ్ళు, అవసరమైతే ప్రాణాలు అర్పించిన వారు సీయోను శిఖరానికి వెళ్తారు, వరపుత్రులుగా ఉంటారు. ఏదో ప్రభు దగ్గరికి వచ్చాం, మనకి అన్ని బాగుంటే దేవుని స్తోత్రం, లేకపోతే దేవునికి ఏంటి నిలచేసి కాదు. కానీ సీయోను శిఖరం వెళ్ళాలంటే ఏం చేయాలంటమ్మా? ప్రభు కోసం ఇక్కడ త్యాగం చేయాలి. ప్రవీణ్ పగడాలు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. దేవుని స్తోత్రం. అపోస్తలులు త్యాగం చేశారు, గ్రహం శంకర్ త్యాగం చేశారు. అనేకమైన భూమి మీద అనేకమైన భక్తులు ప్రభు కోసం తమ ప్రాణాలు అర్పించారు.
యేసుప్రభు దేవుడు కాదు అని కత్తి పెడితే పీక మీద పీక కోసేసి వేసే దేవుడు అని చెప్పాలి. హల్లెలూయా. చెప్తారా దేవుడి స్తోత్రం. లేకపోతే బాప్టిజం పొందావా? నేను కాదు, మా ఫ్రెండ్ అని అనుకోండి. పొందాను. ఎందుకు పొందానో తెలుసా? నేను జన్మ పాపని, నేను కర్మ పాపని. నా ప్రభు నా కోసం రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, త్వరలో రాబోతున్నాడు, పరలోకం తీసుకెళ్తాడు, అగ్నిగుండం తప్పించాడు, అందుకే బాప్టిజం పొందానని చెప్పాలి. దేవుని స్తోత్రం. అది యోగైనా సమరమైనా గలిలైనా ఎక్కడికైనా ఆయనకు సాక్ష్యం చెప్పాలి. దానివల్ల నీకు చాలా కీడు కలగవచ్చు, నీ ప్రాణమే పోవచ్చు, నీ ఆస్తి పోవచ్చు, ఏదైనా పోవచ్చు, కానీ ఏసి పోకూడదు. హల్లెలూయా. చెప్పండి, ఎవరు కావాలి? హల్లెలూయా. సియోనులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము వారులారా ఉల్లాసించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదువుకుందాం. ఇది ప్రవచన నెరవేర్పు జరిగింది. యేసయ్య పుట్టక మునిపే 500 సంవత్సరాల క్రితమే యేసయ్య గాడిద ఎక్కి యెరూషలేములో ప్రవేశిస్తాడని యేసయ్య పుట్టక మునిపే ప్రవచించాడు. జకరియా ప్రవక్త, చిన్న ప్రవక్త. ఆ ప్రవచనం నెరవేర్చబడ్డాది. మామూలు దేవుడు కాదు మన యేసయ్య. సరే, ఇప్పుడు ఏం జరిగిందో చదువుదాం ఒకసారి. 21 అధ్యాయం చదువుతాడు. తర్వాత యెరూషలేమును సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్లెహేముకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను, దానితోనున్న ఒక గాడిద పిల్లను మీకు కనబడును. దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనం నెరవేర్చబడక మునుపు ఏం జరిగిందంటమ్మా? యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు, మీకు సమీపంలో గ్రామంకి వెళ్ళి అక్కడ ఒక కట్టబడి ఉన్న గాడిద పిల్లను విప్పి నా యొద్దకు తీసుకొని రండి. ఎవరితో చెప్పారు ఈ మాట? ఎవరితో చెప్పారమ్మా? యేసయ్య ఎవరితో చెప్పాడు? ఏమని చెప్పాడు? మీకు సమీపంలో గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఏ గాడిద కట్టబడి, చెప్పండి, నిజం చెప్పండి, గాడిదలు కట్టబడి ఉండవు. మీకు తెలిసే విషయం, గాడిద కట్టబడి ఉండదు. యజమాని దగ్గర ఇంట్లో కడతాడేమో కానీ మీరు చాలా ఇప్పుడు లేవు. కానీ విజయనగరంలో ఇక్కడ న్యూపల్లి జంక్షన్ బోల్డ్ గాడిదలు ఉండే. మా చిన్నప్పుడు మేము మధ్యప్రదేశ్ జగదల్పూర్ నుంచి విజయనగరం వచ్చేటప్పుడు బోల్డ్ గాడిదలు దారిలో ఉండే రోడ్ల మీద. కట్టబడి ఉండవు. చెప్పండి, గాడిద కడతారా? మనుషులు వేటిని కడతారు చెప్పండి? కొలిసేసి దేన్ని కడతారు? ఇంకా పెంపుడు జంతువులు కడతారు. ఆవులు కూడా ఇంట్లో ఉంటే కడతారు. గాడిదనే కడతారు. గాడి దగ్గరికే వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు చెప్పాలి ఒకసారి. గాడి దగ్గరికి వెళ్ళడానికి గాడిద మాంసం చాలా బలం అంట, రక్తం ఇంకా బలం అంటమ్మా. రక్తం తాగితే చచ్చిపోతారండి అంటే. అందుకే రక్తం తాగి 30 కిలోమీటర్లు పరిగెట్టాలండి, అది అరగాలండి. అంటే మా కరాటేలో చెప్పేవాడు, బ్రూస్లీ రక్తం తాగేవాడు. రక్తం తాగి పరిగెట్టేవాడు. రక్తం తాగి పడుకుంటే ఉదయం పరదేశంలో అయిపోయింది. మాంసం ఇంకా గడ్డి స్టోట్పోవడం దొంగలు గాడిద మాంసం తినేవారు. గాడిద మాంసం తింటే ఎంత కొట్టినా లాఠీలు ఇరిగిపోతాయి. కానీ కట్టబడిన గాడిదని ఏం చేయమన్నాడు? మీరు సమీప గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిదని విప్పుతండి నా దగ్గరికి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు గాడిదని కట్టిన గాడిని నిప్పేస్తుంటే ఊరుకుంటాడు ఎవరైనా? నిప్పేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. కట్టబడిన గాడిదని విప్పమన్నాడు. ప్రియమైన దేవుడి పెట్టడం చదువుతాం. గాడిదలు ఎన్ని రకాలు చదువుతాం? యెషయా గ్రంథం 62:11 చదువున్నాం. యెషయా గ్రంథం 62:11. ఏ గాడిదలు కడతారు? అన్ని గాడిదలు కట్టరు, కొన్ని గాడిదలు కడతారు. 62:11 చదువు. ఆలకించుడి భూదిగంతముల వరకు. యెషయా గ్రంథం 62:11. ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా
అన్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. 32:9 చదువున్నాం. కీర్తన 24:7. బుద్ధి జ్ఞానము లేని గుర్రములేనైనను కంచెర గాడిదలైనను మీరు ఉండకుడి. అవి నీ యొద్దకు తేబడినట్లు వాటి నోరు కళ్ళెముతోను బిగింప. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ గాడిదలు కడతారంటే బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిదలను కడతారు. ఇంకో గాడిద ఉంటుంది, ఏదేమా అడవి గాడిద. అంటే బాగా వినండి, ఏ గాడిదలు కడతారంటే బుద్ధి జ్ఞానాలు లేని గాడిదని, రెండోది అడవి గాడిదని. అంటే అడవి గాడిద ఏంటి? తిరిగితే అడవుల్లోనే. అడవి గాడిదని చాలా భయంకరంగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన శిష్యులకి గాడిదను ఒప్పమని చెప్పాడు. ఇప్పుడు ఈ గాడిదలు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే లోకములో తమ జీవితాలు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి పాపులకి సాదృశ్యంగా ఉన్నాయి ఈ గాడిదలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిదలు. రాత్రి 1 గంటన్నరకి మనుషులు యూత్ కుర్రోళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? రాత్రి 12 గంటలకు ఎక్కడ ఉంటారమ్మా? ఎవరి పెట్టలు ఎక్కడ ఉంటారు తల్లి? రోడ్డు మీద ఉన్నారంటే మనం మా ఇంటి దగ్గర 1 గంట 12 అయింది. 12 నుంచి 1 గంటన్నర వరకు కుర్రోళ్ళు ఒక 4 లేఅవుట్ లో ఉంటారు. చెవారు ఉయ్యాలు ఊగుతాం కదా అక్కడ. నేను అలా ప్రార్థన లేచి చూస్తాను, ఎవరో ఏంటండి. తీరా చూస్తే వాళ్ళు ఎవరో కాదు, మా ఈరు పిల్లలే. వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో బర్త్డే అయితే అక్కడ తెచ్చి అర్ధరాత్రి ఆ పట్టాల పక్కన కేక్ కోసి టపాస్కెళ్ళి వెలిగించి చాలాసేపు కేక్ మొక్కలు తినుకొని మూతికి రాసుకోవడం, మొక్కలు రాసుకోవడం తెలియదు నాకు. వాళ్ళందరూ కూడా సంభాషణ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఎంత అయిందండి, నీ కొడుకు నీ కూతురు, నాకు తెలిసి ఆడపిల్ల అంత టైం వరకు ఉంటుంది. నీ కొడుకు 1 గంటన్నరకి నీ ఇంట్లో అడిగేడితే తల్లిదండ్రులు ఏమనాలి చెప్పండి కదా. అక్కడ ఎవరు లేరు కాబట్టి పోలీసులకి తెలియని స్థలం కాదు బతికిపోయారు, లేకపోతే పోలీసులు పట్టుకెళ్తారా లేదా? ఇప్పుడు మన బబులు చెప్పాడు, నేను ఎలాగుండేవాడిని అందరికీ తెలిసాను. ఈ రోజు పిల్లలు పాడైపోవడానికి కారణం ఎవరు చెప్పండి అమ్మా. రే నువ్వు ఏంటైనా రాత్రి 7 అయ్యేసి భోజనం టైం వేసి ఇంటి దగ్గర ఉండాలని అంటే 10 అయినా పట్టించుకోరు, 11 అయినా పట్టించుకోరు, 12 అయినా పట్టించుకోరు. ఇప్పుడు పోలీసులు కొత్త రూల్ పెట్టారు, 11 అయితే ఎవడు మరి రోడ్డు మీద కనిపించడానికి వీళ్ళు. ఈ తల్లిదండ్రులు మాట్లాడకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఉన్నాడు రాత్రి 11 గంటలకు మేకప్ వేసాడండి. ఆ తల్లి వచ్చి తిడుతుందండి, ఎందుకురా బయటికి వెళ్ళకరా, బాబు రాత్రి బయటికి వెళ్ళకరా అంటే పాట పని కొట్టాడు ముస్తుందండి, కింద పడిపోయిందండి, రక్తం కారిపోతుందండి. ఇప్పుడే మేము తిరుగుతాం, మా ఫ్రెండ్స్ వస్తారు, ఇప్పుడు నాకు సంతోషంగా ఉన్నా వాడు వెళ్ళిపోయాడు. 11 అయింది, బయటికి వెళ్ళాడు 11 పావు. అక్కడ ఎక్కడో టిఫిన్ కొట్టులో ఎక్కడ రోడ్డు మీద కూర్చొని బాధగా కొడతారు ఫ్రెండ్స్ అందరు కలిసి. అంతే, ఎక్కడి నుంచి వచ్చేది పోలీసు గారు వచ్చి అంటే ఒక్కొక్కరిని పిలిటీలు పట్టుకొని బెంచి మంచి ఈడ్చి బూటుకోండి చేతుకోండి కాటుకోండి దాన్ని తన్నుతుంటే మూతుకోలు రాలిపోయి అందరిని ఈడ్చుకెళ్ళిపోయి లోపల పడేశారంట. తల్లికి ఒక రెప్పకి కట్టినందుకు ఏమైందమ్మా? అందుకే దేవుడు అంటే ఎందుకు ఇష్టపడరండి? ఈయన ఏం చెప్పాడు? నీ తల్లిదండ్రులను సన్మానించుకున్నాడు. దేవుని స్తోత్రం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. దేవుని స్తోత్రం. తల్లిని దూషించిన వాని కన్నులు అంటే లోయకోకులు పీకుతాయండి. నీ తల్లిని దూషించు, నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా, అప్పుడు కాకొచ్చి పీకేస్తుంది కళ్ళు. అర్థమైందా? నిన్న అవమోసాలు కన్నది పెంచింది లేదా? నేను కన్నా కనకపోయినా స్త్రీని తల్లిగా నీ తల్లి స్థానంలో ఉన్నప్పుడు గౌరవించాలి. హల్లెలూయా. అప్పుడు ఈ మధ్య ఏంటంటే పిల్లలు తల్లి మీద రూపం చేసేస్తారు. ఏం చేస్తున్నా కాలేజీకి వెళ్ళి వస్తారు, ఏదో పెద్ద భూమి బాధలు కొలిసినట్టు. కాలేజీలో అంతా మాత్రం జోకులు పనికి మంది జోకులు వేసుకొని చూసుకొని ఉంటారు. ఈ 10 డ్యూటీలు చేసుకున్న వాళ్ళు మరి ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఉండవు? నేను చూసినప్పుడు నీ తల్లికి తండ్రికి సంతోషం కలగాలి. స్తోత్రం. నా బిడ్డ నుంచి పొంగిపోవాలి. ఎవరి బిడ్డలారా, తల్లిదండ్రులు ఉన్నంతసేపు సంతోషం ఉంటుందమ్మా. మీకు ఒక ఉద్యోగం చేసే రోజు వస్తుంది, చదువుకునే రోజు, హాస్టల్ ఉండే రోజు, ఇంకా భవిష్యత్తులో అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడు ఒంటరిగా ఉంటారు, ఎవరు లేదని భయపడకండి, తల్లిదండ్రులు లేదు భయపడకండి, మీతో ఎల్లప్పుడూ ఉండేవాడు మీ దేవుడే యెహోవా. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చెప్తుంది, ఎవరిని ఇప్పమన్నాడంట? బుద్ధి జ్ఞానం లేని కంచెర గాడిదను. అంటే గాడిదలు కట్టారంటే అర్థం మంచివి కాదు. ఒకప్పుడు మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అడ్డగాడిదలో తిరిగేవారు. సరే మీకోసం కాదు, నేను అడ్డగాడిదలో తిరిగేవాడు. ఇప్పుడు ఇన్ని పెద్ద పెద్ద మాట్లాడుతున్నాను కానీ రాత్రి 2 వరకు బయట ఉండేవాడు. నా టైమింగ్ ఎంతమ్మా? 10 గంటలు భోజనం చేసి 11 నుంచి 2 వరకు, 1 గంట వరకు మా డ్యూటీ నుంచి మా ఆర్పీఎఫ్ మా నాన్నతాలు స్టాఫ్ వచ్చేసి 1 గంట డ్యూటీ అయ్యేదాన్ని. అది చూస్తే మేమందరం మా ఫ్రెండ్స్, రైల్వే ఫ్రెండ్స్ అందరూ రైల్వే కూర్చోండి కంటోన్మెంట్ లో కూర్చొని అవసరం అంకులు ఏంట్రా మీరంతా ముట్టుకుంటూ చదువుకోవడం తెలియదురా, నాన్న తెస్తే శుభ్రంగా ఇంక రైల్వే యాక్ట్ చూసుకోండి. మా నాన్న ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. మరి చెప్పడము సినిమా యాక్టర్ అవుతాను అన్నా, చదువుకోలేదు, ఇప్పుడు ఇలా తిరుగుతున్నా, జాగ్రత్త బాబు అన్నాడు. నేను పర్లేదు, పోలీసులు కానీ చూసారా పట్టుకెళ్ళిపోతారు, తర్వాత నీ ఇష్టం అన్నా. ఒకసారి బొగ్గు దెబ్బలు గొడవ అయింది, అర్ధరాత్రి 12 అవుతుంది. ఆ గొడవకి వెళ్ళాం, గొడవ అయిపోయింది, రిటర్న్ వచ్చేస్తాను. మేము ఇలా 4 రోజులు ముందొక ఇద్దరు వెనకాల అలా నడుస్తున్నాం. ఆ ఎదురు పోలీస్ వ్యాన్స్ ఆడడానికి వచ్చింది. పోలీస్ కోర్స్ అంబేద్కర్ కాలనీ ఎక్కడ గూడి స్ట్రీట్ బ్యాక్ సైడ్ బొగ్గు దెబ్బ డౌన్ లో అలా వచ్చేస్తుంటే ఆ ముందు మా ఫ్రెండ్ మూర్తి రాజు వాళ్ళు ఎస్ఐ కొడుకులు, మా రైల్వే ఎస్ఐ కొడుకులు. ఏంటి ఎక్కడ ఉన్నారు సార్? మా ఫ్రెండ్ దగ్గరికి అని కనపడుకొని ఎక్కించారు. నేను మా ఫ్రెండ్ ఎలా నడుస్తాను అడిగి అక్కడే ఆడేం చేస్తాడు, దేవ ఉండి వస్తాడని అడుగుండిపోయాడు. ఇక్కడ నీ రూపంలో ఉండిపోయాను. మా నాన్న గుర్తొస్తాడు, మా నాన్న గుర్తొస్తాడు. నాన్న నీ నోరే నోరురా బాబు, నీకు నమ్మకారా బాబు, ఇంకా నేను ఎటు పారిపోతాను, పరిగెడితే ఇంకా ప్రమాదం. ఇంక ఆల్రెడీ ఎంత ఎక్కించేసి నాకు దేవుడి కృప దగ్గరికి వచ్చేసాను. ఏంటి సార్ ఏంటి? అదిగో మా ఇల్లు కరెక్ట్ గోడ పక్కనే మా ఇల్లు, అక్కడ మామూలుగా టాయిలెట్కి వచ్చింది సార్. మరి దేవా ఎవరు నాకు దేవుడు ఆ రోజు దేవుడి జైల్లో కనపడ్డ తప్పించాడు. చేసేది పెద్ద పని కాదు, రాత్రి వచ్చి ఉదయం వదిలేస్తారు. కానీ ఉదయం వచ్చిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వెళ్ళి రాత్రి కానీ కాదు ప్రభు స్తోత్రం చెప్పడం. నాన్న దేవుని జీవి ప్రభు, మా నాన్న చెప్పిన మాట వెళ్ళలేదు, మరి ఇంక రాత్రి బయటికి వెళ్ళి ప్రభు అన్న. దేవుడికి స్తోత్రం. తెల్లవారు 10 గంటలు టిఫిన్లు కట్ చేసి కలిసి అప్పుడు చెప్తున్నారు మా మూర్తి రాజు, రాత్రి ఏంటైంది అంటే వెళ్ళాను, నేను షర్టు ప్యాంటు తీసానండి, అండర్ వెళ్తే ఎక్కువ పని రా. మా మూర్తి అన్నాడు, సార్ మా డాడీ ఏట్రా మీ డాడీ వెళ్ళే మా డాడీ ఎస్ఐ అయితే ఎవరికే కూకురా రాత్రి అంతా కట్రాయిలు దోమలు ఎలగొట్టడం చేయండి. అందుకే ఆవేశపడకూడదు. నాకు ఒకసారి ఆవేశం వచ్చేది, ఎవరైనా ఏమైనా అంటాడు, దేవుడు అంటే నోర్మయ్య అంటాడు. దేవుడు స్తోత్రం కలిగి ఎందుకు దేవుడు మనల్ని ఆపుతాడు అనుకున్నారు? మనం సంతోషంగా సుఖంగా ఉండడం దేవుడికి ఇష్టం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అటువంటి తిరుగుతున్నాను అన్న, రాత్రి సెకండ్ సోకిలు తిరుగుతున్నాను. ప్రియమైన దేవుని పెట్టారు, అమ్మాయిలు ఏడిపిస్తున్నాను అన్న. నాకు అంత చెడు అలవాటు ఎక్కువ లేవు, అంటే పాన పరాగులు గట్ట లేవు, కానీ కిల్లీలు గట్ట నా ఫ్రెండ్స్ సిగరెట్ తాగేవాడు గూడి స్టేట్ దగ్గర బీర్ తాగి కంటోన్మెంట్ ఐపీ చర్చికి వెళ్ళే దారిలో మర్రి చెట్టు దగ్గర వైన్ షాప్ ఉండేదాం. అక్కడ బీర్ కొని ఇంటికి బీర్ తాగుకొని నడిచి రోడ్డు మీద నడుచుకొని వచ్చాడు. 16 సంవత్సరాలు 14 సంవత్సరాలకే మందు తాగడం అలవాటు చేసుకున్నాడు చిన్న వయసులోనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి అడ్డగా తిరుగుతున్నా నన్ను, అటువంటి పాపపు కట్టుల చేత, సినిమా కట్టుల చేత, తాగుడు చేత, ఇక భయంకరమైన విషయాలతో కట్టబడిన నన్ను దేవుడు తన దైవదాసుని పిలిపించి ఆ గాడిని నిలిపి నా దగ్గర తండ్రి అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఆ పాపపు కట్టలతో ఉన్న నన్ను, కట్టబడిన నన్ను సేవలో చూపి ఏసీ దగ్గర తీసుకొస్తే ఇప్పుడు ఏసై ఏం చేశాడంట? చదువుదాం ఒకసారి, చదవండి అమ్మా. శిష్యులు వెళ్ళి ఏసు తమకు ఆజ్ఞాపించిన ఆలోచన, శిష్యులు వెళ్ళి ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలకి దారి పొడుగునా పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వాడు
వెనక వచ్చుచుండేది దావీదు కుమారునికి జయము, ప్రభు పేరు వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత జయము అని కేకలు వేసి చాలా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. శిష్యులు లేచి తమకు ఆజ్ఞాపించే ప్రకారం చేసి గాడిని దాని పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గాడి స్థితి మారిపోయింది, గాడి పరిస్థితి మారిపోయింది, గాడి యొక్క పరిస్థితి ఏక మారిపోయింది. ఎప్పుడైతే గాడిని తెచ్చారా, కట్టబడిన గాడిని తెచ్చారో, ప్రియమైన దేవుని బిడ్డ గాడిని కట్టులు విప్పుతూ ఉండగా ఆ యొక్క గాడి యజమాని వచ్చి అంటాడంట, ఏది గాడిద కట్టు విప్పుతాడని అడిగారంట. అప్పుడు వాళ్ళు అన్నారంట శిష్యులు, ఇదేసే సేవకులు, ఇది ప్రభువు కావాలి. దేవునికి స్తోత్రం. నా కట్టులు దేవుని సేవకులు వచ్చి విప్పినప్పుడు అడుగుతాడు ఒకడు వచ్చి, ఎవరు మీరు, ఎందుకు విప్పుతా? ఎవరాడు? సాతానుడు. హల్లెలూయా. నేను ఎప్పుడెవడు, నువ్వు ఏ పాపాల చేత కట్టబడ్డావు, కట్లు దేవుడి సేవకులు చిప్పితే ఎప్పుడెవడు, ఎందుకు? వాడు కట్టాడు నిన్ను. మనం ఏ పాపం చేత కట్టబడకూడదు. దేవుని స్తోత్రం. ఏ పాపం కట్టల చేత కట్టబడకూడదు, బంధింపబడి ఉండకూడదు, సాతాను చేత బంధింపబడి ఉండకూడదు. మన పాపములు మనం బంధించకూడదు, మన పాపములు మనం పట్టుకోకూడదు. తాళు కట్టేస్తే తాళు ఏం చేస్తాయి? మనిషినైనా జంతువులైనా తాళు ఏం చేస్తాయి? పట్టుకుంటాయి. దేవుని స్తోత్రం. ఆ ముడులతో ఏం చేస్తే పట్టుకుంటాయి. ప్రియమైన దేవుడు, ఏ పాపం నిన్ను నన్ను మనల్ని పట్టుకుంటును గాక, కట్టుకుంటును గాక. దేవుడికి స్తోత్రం. సాధారణంతో చెప్పాడు, ఇది దేవుడికి కావాలి. ఈ రోజు నీవు నేను మనం ఇక్కడ నిలిచున్నామంటే దేవుడి సేవకులు నన్ను విడిపించారు. హల్లెలూయా. దేవుడి సేవకులు నిన్ను విడిపించాడు. సాతాను వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పాడు సాతానికి? ఇది ప్రభువుకి కావాలి, బబులు ప్రభు కావాలి, అసలు ప్రభు కావాలి. హల్లెలూయా. పంపి ప్రభు కావాలి. ప్రభు కావాలంటే కట్టబడి కట్టలు ఏమవ్వాలమ్మా? తెమ్మబడగలను గాక. హల్లెలూయా. మరి పాపాల చేత కట్టబడితే అమ్మో, కట్టబడిన మనల్ని విడిపించారు, మళ్ళీ మనం ఉల్లే చేసుకోకూడదు. నీకు హ్యాండ్స్ కప్ చేశారు, పోలీసులు తీశారు, మళ్ళీ నాకు హ్యాండ్స్ కప్ వేయరు అంటారేటమ్మా. నీ కాలు కట్టేశారు, మళ్ళీ నన్ను కట్టవ అంటారేటమ్మా. చెప్పండి. కోరు కట్టులు కట్టుకోకూడదు దేవుడు విడిపించిన తర్వాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టిన తర్వాత ఏం చేస్తాడంట? పాపాల చేత కట్టబడిన వాళ్ళని విడిపించాడు. రెండోది ఏం చేశాడంట? తెచ్చిన గాడిద మీద ప్రజలందరూ ఏం చేశాడంట? తల్లి బట్టలు పంచారంట గాడిద మీద. దేవుడికి స్తోత్రం. రసం అయిపోయింది గాడిద. గాడిద మీదే కాదు, గాడిద నడుతూ త్రోవలో కూడా బట్టలు పంచారంట. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఎందుకు గాడిదకి అంత విలువ వచ్చింది? చెప్పండి. గాడిదకి ఎందుకు అంత విలువ వచ్చిందమ్మా? ఏ సైకి కూర్చున్నాడు? ఏ సైని మోస్తుంది గాడిద? నువ్వు మోస్తావా? ఏ సైని మోస్తావా? నేను గాడిదను ఒప్పుకుంటారా లేదా? నేను గాడిద, నువ్వు సింహాన్ని, నువ్వు ముందు గాడిద తర్వాత సింహం చేస్తాను నీకు. దేవుడి స్తోత్రం. ఏ సైని మొయ్యాలి. ఈ గాడిదని కట్టలు ఇప్పాడు, ఈ గాడిద కట్టలు ఇప్పాడు, తెచ్చాడమ్మా. 9 రాష్ట్రాలు ఏసైని మోసుకొని వెళ్ళాను. చదువుకోలేదు, కోరిని చదవలేదు. మా అమ్మ సర్టిఫికేట్ పాడేసింది ఎక్కడ. 6వ తరగతి ఫస్ట్ క్లాస్ హిందీలో. నేను తిరిగి చదవలేదు. సర్టిఫికేట్ పోతే స్కూల్ నుంచి వచ్చారు బయట. మెట్రికులేషన్ కట్టారు. 5వ తరగతి అని 10వ తరగతి తీసుకెళ్ళి చదవగలమా? చెప్పండి మీరు. బుర్ర లేదు, బుద్ధి లేదు, ఏం చెప్పిన బుర్రకి ఎక్కింది కాదు. ఎంతసేపు డ్యాన్స్, ఫైట్, కరాటే, ఇవే ఊరి మీద తిరగడమే. కానీ నా దేవుడు ఎప్పుడైతే నా కట్లు విప్పాడో, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ పరలోక జ్ఞానం నాలో వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధ జ్ఞానం వచ్చింది. ఇంగ్లీష్ లో వాక్యం చెప్తాను, ట్రాన్స్లేషన్ చేస్తాను, హిందీలో చెప్తాను, ఒరియాలో ట్రాన్స్లేషన్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళిన పెద్ద దగ్గర దేవుడి గాడిదను కూర్చొని పెడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాలాంటి గాడిదని నన్ను మారిస్తే, నన్ను మార్చిన దేవుడు నిన్ను మారిస్తే. హల్లెలూయా. నన్ను నా కట్లు ఎప్పుడానికి రాయగలను అద్భుతాన్ని దేవదానయ్య గారిని పంపించారు. అపోస్తలుడు మోషే గారి సేవకుడిగా తయారు చేయడానికి నన్ను పంపించాడు. ఈ రోజు మీ ముందు నిలబెట్టాను. నన్ను మీ కట్లు ఇవ్వడానికి పంపించారు. హల్లెలూయా. దేవుడు నన్ను పంపించాడు అంటే నిదర్శనం ఇప్పుడే మీరు సాక్షి అన్నారు. తను ఎవరైతే మార్చబడతాడో, ఏ సేవకుడు మార్చబడతాడో, ఆ సేవకుడు ఇతరులు మార్చగలుగుతారు. మీరేమన్నారు? నేను చెప్పానా? నీకేం మొన్న వచ్చిన సాక్షి చెప్పానా? తన సాక్షి చెప్తాడు అనుకోలేదు, తనకి తెలియదు అని. చూడండి ప్రియమైన నా తల్లి బిడ్డలారా, దేవుడు నీ గుండెను పట్టుకుంటే, నిన్ను ముట్టుకుంటే, నిన్ను తాకితే, నిన్ను ఏదైనా చేయాలనుకుంటే ఎవరికి చెప్పకలే ఆయన నిన్ను నిలబెడతాడు. ఇక్కడ దేవుడి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చదువు కాదు, అందం, జ్ఞానం ఏది కాదు, ఏ శరీరం మనకు దేవుడికి స్తోత్రం.
పడాలి ఒక్కొక్కరు. జగన్యా దేవుడికి స్తోత్రం. గాడిద కట్లిప్పాడు. మన కట్లిప్పు పడ్డాయమ్మా. రెండోది ఏసేలు మోస్తున్నావా? పడిన తర్వాత ఏసేలు మొయ్యాలి. సువార్తతో చేయాలి. సువార్త చేయాలి. ఏసేలు మోసుకొని వెళ్ళిపోవాలి. నీ కాలేజీలో ఏసేలు మొయ్యాలి. నీ బంధువుల మధ్య ఏసేలు మొయ్యాలి. నీ తల్లిదండ్రుల మధ్య ఏసేలు మొయ్యాలి. నీ స్నేహితుల మధ్య ఏసేలు మొయ్యాలి. ఏసై నా మీద ఉన్నాడు. దేవుని స్తోత్రం. దావీదు భక్తుడు ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడిన. దేవుని స్తోత్రం. ఏసై నీలో ఉంటే ఎక్కడ ఉంటాడు? నీ ఇంట్లో ఉంటాడు. హల్లెలూయా. గాడిద పిల్ల. గాడిద పిల్లలు ఏసే గాడిదని పిల్లలు కూడా వినిపించారట. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా ఏసే ఏం చేయాలి? మనం మొయ్యుదుముగాక. ఆయన రాజు, మన రాజు, కింగ్. హల్లెలూయా. ఆ గాడిదకి ఎక్కడికి వస్తున్నాడు? ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ప్రవేశిస్తున్న తను గాడిదను కూడా యెరూషలేములోనికి ప్రవేశింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా ఏసైకి చేయబట్టే గాడిదలో కట్టుందంట. ఏసైకి దండాలు పెడితే గాడిద కూడా అందుకుంటుందంట. అదే అయ్యారు వందనాలు. ఇప్పుడు అందరు గౌరవిస్తారంటే ఎందుకమ్మా? డిగ్రీ చదివించాను, అంబేద్కర్ లాగా పెద్ద చదివించావనే, భక్తులు పరిశుద్ధులు కాదు. ఇతడు మా సేవకుడు, మా దేవుడు పంపించిన సేవకుడు. హల్లెలూయా. చాలా భాషలు పొంగిపోతారు. ఎందుకు? సేవకుడు అంటే ఏంటి? దేవుని బట్టి మీరు ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. నేను ఒక అతను అంటాడు, ద బిలీవ్ చర్చ్ ఫాలో ఇన్ లవ్ విత్ పాస్టర్ అన్నాడు. ఆ మాట అన్నాడా? పెద్ద సంఘం పెద్ద చెప్తున్నాడు. 150 సంవత్సరాల సంఘంలో చర్చి సంఘం లీడర్. సంఘం అంటే పాస్టర్ గారితో ప్రేమలో పడిపోతాడు. దేవునికి స్తోత్రం. ఏ ప్రేమ? ఆమేన్. హల్లెలూయా. చాలా మంది తెలియదు. ఎందుకు పాస్టర్ గారు అంటే అమైపోతావు? ఎందుకు ఏమని తెలిసాడే, ఏమేసాడే, ఏం పూజ చేసాడే అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు దేవుని ప్రేమలో పడితే, పాస్టర్ గారి సంఘం కలిసి ప్రేమలో పడితే, ఈ రెండు ప్రేమలు ఏసే ప్రేమ ఎందుకు? పరలోకం తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గాడి వస్తుంటే ఏం చేశారు బాబు? అక్కడ ఉన్న బిడ్డలందరూ ఏం చేస్తారు? పరిచి దావీదు పేరుట వచ్చుచున్న వాడికి జయం కలుగును గాక అని స్తుతిస్తున్నారు. ఒకటి పాపం నుంచి కట్టల నుంచి విడిపింపబడాలి. మనం ఏం చేయాలి? రెండోది గాడిదలాగా యేసయ్యను మొయ్యాలి. మూడోది ప్రభువుని స్తుతించే అనుభవం ఉండాలి. హల్లెలూయా. స్తుతించాలి ప్రభువుని. ఎందుకో సంఘం అంటే స్తుతించే సంఘం, ప్రార్థించే సంఘం, ఉపవాసం అంటే సంఘం, విజ్ఞానం చేసే సంఘం, సువార్త చేసే సంఘం. కొన్ని సంఘాలు గోలగా ఉండవు. పాస్టర్ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచినాడు, వచ్చినాడు, పోయినాడు. ఈ పక్కన అమ్మ లేదా నేను చెప్పిన అబద్ధం ఇదేంట? ఇక్కడ పెద్ద చర్చ అక్కడ కుర్రలందరూ మాట్లాడదు. పాస్టర్ చెప్తున్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మన గాడిద ఎక్కి వస్తూ ఉన్నారండి. నా ముందు మాట్లాడి చూస్తాను ఎవరైనా? అదే చర్చిలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. వెనకాల సేమ్ అదే మీటింగ్ అవుతుంది. ఏడా చేస్తాను మీరు ఇద్దరండి అన్నాడు. అంతే భయం మాస్టర్ గారికి. దేనికి డాన్స్ డైనమిక్ పాస్టర్ గారు భయం ఉండదు. దేవునికి స్తోత్రం కలగండి. మనం వచ్చింది ఆయన పని చేయాలి. పాప కట్లు ఇవ్వాలి. నేను ఒక పాస్టర్ గారు, ఆ సంఘ పెద్ద కూతురు అంటే పాస్టర్ గారు అంత కలిసి వారికి వెళ్ళారంట. పాస్టర్ గారు అమ్మ సేఫ్ట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాం అన్నాడంట. ఆ పిల్ల అన్నదంట, నువ్వు చెప్పక మాకు చెప్పు తీసుకోలేదు అన్నారు పాస్టర్ గారు. ఆ సంఘ పెద్ద కూతురు చేతి వేస్తారు. పాస్టర్ గారు గడగడ గడగడ ఆడిపోతాడు బాబు. చేతి గారు జాగ్రత్త, జీతం తీసుకున్నా తీసుకుపోయినా సొంత చర్చ కాకపోయినా దైవజనుడే అంటారు. భయం సరని తీసే తిట్టేస్తారు. ఏసై చూసి ఏమంటారు? వాళ్ళందరూ స్తుతిస్తారు. కొంతమంది స్తుతిస్తే ఇష్టం ఉండదు. ఏసై స్తుతిస్తుంటే యూదులందరూ పరిసయ్యులు అందరూ అంటారు, ఎందుకు నీ శిష్యురాలు కేకలేస్తారు? నోమేమని చెప్పు. అప్పుడు ప్రభు అంటాడు, ఆ కింద చదువుకున్న తర్వాత వెళ్ళి, వారు ఊరుకుండిన ఎడల ఆ రాళ్ళు కేకలు వేయను. హల్లెలూయా. యూదులు నోరు మూసేని చూశారు. ఆ రాళ్ళు ఎవరో తెలుసు? అన్ని జనమైనా మనమే. దేవుని సన్నిధికి వచ్చిన మనమమ్మ, దేవుని బిడ్డలు మనమమ్మ ప్రభుని స్తుతించే అనుభవంలో ఉండాలి. మందిరంకి వచ్చినప్పుడు ఇంట్లో కూడా ఏం చేయాలి? తెలవలేసి పాటలు పాడుతున్నారా? తెలవలేసి కుటుంబాలను చేస్తున్నారా? రాత్రి పడుకునే ముందు భోజనం చేసే ముందు బాబులు ప్రార్థన చేసి పడుకోవాలి. హల్లెలూయా. గానాలు చేద్దామా, స్తోత్రాలు చెల్లించి గానాలు చేద్దామా. ప్రభు యేసు భక్తులాగా రండి, ప్రభు యేసు సన్నిధి చేరండి.
భక్తులారా రండి, ప్రభు యేసు సన్నిధి చేరారండి. లోకాలు గానాలు చేద్దాం అన్నమాట, లోకాలు చెల్లించి గానాలు చేద్దామా. ప్రభు యేసు భక్తులారా రండి, ప్రభు యేసు సన్నిధి చేరారండి. ప్రభు యేసు భక్తులారా రండి, ప్రభు యేసు సన్నిధి చేరారండి. లోకాలు చెల్లించి ప్రభు యేసు భక్తులారా రండి, ప్రభు యేసు సన్నిధి చేరారండి. ప్రభు యేసు భక్తులారా రండి, ప్రభు యేసు సన్నిధి చేరారండి. ప్రభు యేసు భక్తులారా రండి, ప్రభు యేసు సన్నిధి చేరారండి. ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో కట్టబడిన గాడిదలప్పుడు మన దేవుడు తన సేవకులు పంపించినప్పుడు ఆ యొక్క కట్టబడిన గాడిదను విడిపిస్తూ ఉండగా ఇదిగో వాడు అంటాడు, ఎవరు వేరు అన్నప్పుడు ఇది ప్రభువు కావాలి. ఇంకా పాపపు కట్టలలోనే ఉన్నావా? పాపపు కట్టల చేత కట్టబడి ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కట్టబడ్డ ప్రభుకి ఇష్టం లేదు. ఇదిగో నిన్ను విప్పి తెమ్మని, నువ్వు ప్రభు కావాలని సేవకులు పంపించాడు. సేవకులు హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, గద్దించినప్పుడు వాళ్ళ మీద సనకు గొనకు కోపడకు. అది ప్రభువు పంపించాడు. వాళ్ళు నీ కోసమే, ప్రభు కోసం ఆలోచించు. నీ కోసం ప్రభు పంపించాడు, నీ కోసమే ప్రభు పంపించాడు. నీ పాపపు కట్లు విప్పడానికి, తెప్పివేయడానికి, విడిపించడానికి. బుద్ధి జ్ఞానం లేని పెంచిన గాడిదలో మనం ఉండాలని ప్రభు కోరుకోవడం లేదు, కానీ ఏసైని మోసే గాడిదలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏసైతే నీ పాపపు కట్లను విడిపింపడినట్లయితే, ఒక గ్రామంలో ఒక ఇంటి దగ్గర ఒక పాపపు ఇంటిలో ఒక పాపపు ఇంటి రాట దగ్గర కట్టబడి పెట్టుగా ఉంటే దేవుడు చూపినప్పుడు ఒక గ్రామంలో, అదేదో గ్రామంలో ఉన్న నిన్ను ఆయన సియోనులోకి, యెరూషలేములోకి, సంఘములోకి తీసుకొని వస్తాడు. సంఘంలోకి ఎప్పుడైతే వచ్చావో, యేసుని మోసుకొని ఎప్పుడైతే వచ్చావో, నీకు గౌరవం కలుగుతుంది, నీకు మర్యాద దక్కుతుంది, నీకు సంతోషం కలుగుతుంది, నీకు ఘనత కలుగుతుంది, నీకు హెచ్చింపు కలుగుతుంది, నువ్వు ఆశీర్వదింపబడతావు. నిన్ను అందరూ చూసి సంతోషిస్తారు. ఎందుకో తెలుసా? ఆ కట్టబడిన గాడిద ఆ కట్టబడిన స్థలంలో ఉంటే దానికి మీద బట్టలు రావు, దాని కాలు కింద బట్టలు రావు, వేసి దాని మీదకి రాడు, కానీ కట్టల చేతి ఇవ్వబడ్డారు. ప్రార్థన చేసుకో, ప్రభువా నాన్న ఏ పాపు కట్టులు నన్ను బంధించు, సాధారణ కూడా ఏ పాపు కట్ల చేత నన్ను బంధించకూడదు ప్రభువా. అయ్యా అయ్యా తండ్రి, పరిశుద్ధాత్మ నన్ను విడిపించిన నిన్నే మోస్తాను ప్రభు. ప్రార్థన చేసి ప్రభు నిన్నే మోస్తాను ప్రభు, ఇంట్లో మోస్తాను ప్రభు, ఈదిలో మోస్తాను ప్రభు, బయటకు మోసుకొని వెళ్తాను ప్రభు, భూదిగంతలో నేను మోసుకొని వెళ్తాను ప్రభు. ప్రభు యేసయ్యా నా రాజా, నిన్నే స్తుతిస్తాను ప్రభు. ఎవరు మౌనకుండా ప్రార్థన చేయాలి. ప్రభు నిన్నే మోస్తాను ప్రభు. గాడిద లాంటి జీవితాలు మాట, పాపం కట్లు చేతి కట్టుబడిన జీవితాలు, పాపంలో పుట్ట పాపంలో పెరుగుతాను. ఆయన ప్రభు నిన్ను నన్ను మళ్ళీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నిన్ను నడిపించడానికి ఆయన వచ్చాడు, తన సేవకులు ఏర్పాటు చేసి, సేవకులను హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు సనకు, వారి మీద కోపడకు. వాళ్ళు చెప్పలేదు, యేసయ్యే వాళ్ళ ద్వారా నీతో మాట్లాడుతున్నా. యు వాంట్ జీసస్. యేసుకు నువ్వు కావాలి, యేసుకు నువ్వు కావాలి, యేసు వద్దకు నువ్వు రావాలి, యేసు నువ్వు మోయాలి, నీకు ఘనత కలగజేస్తాడు.